జగన్ లోపల కళ్ళ ముద్ర మక్క ముద్ర కన్ను కాపాడుకో. హే గాయస్, ఈ ఏడాది మా దోమకొండ బోనాలు చూస్తారా? అదేనండి మా ఊరి బోనాలు. అగో పిల్ల, నువ్వు కొలంబియాలోనే ఉంటివి, ఎప్పుడు దోమకొండకు వస్తేవి, బోనాలు ఎప్పుడు తీస్తేవి అనుకుంటున్నారా? నేను కొలంబియాలోనే ఉన్నా, నా ఫ్యామిలీ మాత్రం ఇండియాలో ఉంది కదా. ప్రతి ఏటా మా అత్తమ్మ తన స్వహస్తాలతోని బోనాన్ని మంచిగా అలంకరించి అమ్మవారికి సమర్పిస్తుంది. ఇక నేను బోనాల పండుగ మిస్ అవుతున్నా అని నా ఫ్యామిలీ అన్ని వీడియోస్ షేర్ చేసిండ్రు. బోనాల పండుగ ఎట్లా జరిగింది, ఏం కథ మొత్తం. సో అవన్నీ వీడియోస్ అన్నీ ఒక దగ్గర చేర్చి నేను మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా. మీకు కూడా నచ్చుతుంది, లైక్ కొట్టి వీడియోస్ చూడండి. ఇక్కడ బోనం తయారు చేస్తుంది ఎవరనుకుంటున్నారు? మా అత్తమ్మ అసలే మహాభక్తురాలు. ఏ పూజ చేసినా మస్తు నిష్టగా చేస్తుంది. ఆగమాగం చేస్తే మాత్రం అస్సలు ఊకోదు. లేట్ అయినా సరే నిమ్మలంగా చేస్తుంది పూజలు. తెలంగాణలో దోమకొండ అనే ఊరుంది. అయితే ఇది మా అత్తమ్మ వాళ్ళ ఊరు, ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా. సో ప్రతి సంవత్సరం ఇక్కడ మహంకాళమ్మ బోనాలు జరుగుతాయి అన్నమాట. సో మేము ప్రతి ఇయర్ హైదరాబాద్ నుంచి దోమకొండ వచ్చి అక్కడ బోనాల పండుగ అంతా చేసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేటోళ్ళము. ఇక ఇప్పుడు బోనం అలంకరించుడైతే అయిపోయింది. వండిన నైవేద్యాలన్నీ బోనం లోపల పెడుతుంది చూడండి. అసలు బోనం అంటేనే దాంట్లోనే ఉంది మీనింగ్, భోజనం అని అర్థము. సో ఈ భోజనాన్ని అమ్మవారికి సమర్పించుడు అన్నట్టు. అసలు ఈ బోనాల పండుగ అంటేనే మాకు చిన్నప్పటి నుండి ఒక ఎమోషన్ అన్నట్టు. చిన్నప్పటి నుండి ఎందుకు అంటున్నా అంటే, మామూలుగా బిఫోర్ మ్యారేజ్ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేవాళ్ళము. ఈ ఊర్లోనే ఉంటారు వాళ్ళు కూడా. ఇక ఆఫ్టర్ మ్యారేజ్ మా అత్తగారిది కూడా ఇదే ఊరు కాబట్టి సో మా ఇంట్లోనే కంటిన్యూ చేస్తున్నాము ఇట్లా బోనం తీయడము. ఈసారి మేము కొలంబియాలో ఉండడం వల్ల మిస్ అయిపోయినాము బోనాలు. కానీ నాకైతే ఆ లోటు మస్తు తెలుస్తుంది. చాలా మిస్ అయిపోతున్నా, అయ్యో బోనాలు ఫెస్టివల్ అని చెప్పి. కానీ ఈ వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మస్తు హ్యాపీగా ఫీల్ అయినా, అంటే లైవ్గా చూసిన ఫీలింగ్ వచ్చిందనమాట. మిస్ అయినా అన్న ఫీలింగ్ మొత్తం పోయింది. ఇక బోనం కూడా రెడీ అయిపోయింది. సో ఈ బోనం ఎత్తుకొని గుడికి పోతారు ఇప్పుడు. ఈయన మా బావగారు అనమాట. సో అత్తమ్మకి ఇంట్లో నుంచి బోనం తీసుకొచ్చి పెడుతున్నాడు పైన. గుడి మా ఇంటికి మస్తు దగ్గర ఉంటుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఊర్లో ఉన్న బోనాలు అన్నీ ఒక్కటేసారి బయటకు వెళ్తాయి. సో ఒక 1/2 కిలోమీటర్ కన్నా ఎక్కువనే లైన్ ఫామ్ చేయాలి. ఇక ఒకరికొకరు బోనం తీసుకొని పోతుంటారు. మధ్యలో నిల్చున్నది మా అమ్మ. యాక్చువల్గా మా అమ్మ వాళ్ళ సైడ్ ఈ బోనాలు ఇట్లాంటివి ఏం చేయరన్నట్టు. కానీ పిన్ని వాళ్ళకి ఈసారి వీలైతే లేదని పిన్ని వాళ్ళ బోనం అమ్మ ఎత్తుకుంది. ఇక ఈ నుంచి గుడికైతే పోతారు. సో రష్ చూసిండ్రా ఎంత ఘనం ఉందో. ఆల్మోస్ట్ ఆ కమాన్ అవతల దాకా ఉంది రష్. ఇంతకీ ఇదేం కూడా చెప్పలే కదా, మహంకాళమ్మ గుడి అనమాట. సో మహంకాళి బోనాలు జరుగుతున్నాయి ఇప్పుడు ఇక్కడ. అంత లాంగ్ క్యూలా నార్మల్గా నిలబడి దర్శనం చేసుకోవడమే మహా కష్టము. కానీ అట్లాంటిది వీళ్ళు బోనాలు ఎత్తుకొని గంటలు నిలబడతారు అమ్మవారికి బోనం సమర్పించడానికి. అంతసేపు నిల్చుంటే వీళ్ళకు బ్యాక్ పెయిన్స్ వస్తాయి, నెక్ పెయిన్స్ వస్తాయి. స్టిల్ వాళ్ళు అన్నీ ఓర్చుకొని బోనం ఎత్తుకొని నిల్చుంటారు. అంత భక్తి విశ్వాసాలు ఉంటాయి ఈ ఊరి ప్రజలకు మన మహంకాళి అమ్మ మీద. టెంపుల్ లోపలికి వంగనే వినాయకుడు దర్శనం ఇస్తాడు మనకి. రైట్ సైడ్ ఏమో గర్భగుడిలో అమ్మవారి దర్శనం ఇస్తుంది. సో ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే అమ్మవారి అలంకరణ చూసి అసలు అక్కడనే మనం మైమర్చిపోతాము, అంత మంచిగా ఉంటుంది. ఈ దోమకొండల రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన వాళ్ళ తాతల కాలం నాటి గడి ఉంది. సో వాళ్ళ ఎంగేజ్మెంట్ కూడా అక్కడనే అయింది. అందుకే చాలా ఫేమస్ అయింది దోమకొండ ఊరు అనేది. ఈ బోనాల్లో భాగంగానే జోగినిలు శివశక్తులు అంటారు కదా. సో ఈమె కూడా అట్లనే భవిష్యవాణి చెప్తుంది అనమాట, ఊరు ఎట్లా ఉండబోతుంది ఏందని. టెంపుల్ లోపల కూడా మస్తు స్పేస్ ఉంటుంది. సో అందుకే మేనేజ్మెంట్ కూడా ఇంత రష్ని అంత ఈజీగా మేనేజ్ చేయగలుగుతున్నారు. ఇక పోతరాజులు గావు పట్టడానికి సిద్ధమవుతున్నారు. అసలు ఆ సౌండ్స్ వింటేనే భలే అనిపిస్తుంది కదా. పోతరాజులు అంటేనే అమ్మవారికి రక్షక భటుల్లాగా, అంటే ఊర్లోకి ఏ దుష్టశక్తి కూడా రాకుండా కాపాడుతారు వీళ్ళే.
ఈ పోతరాజులకు కూడా ఆల్మోస్ట్ ఈ బోనాల పండుగ రోజు అమ్మవారి లోపలికి వచ్చేస్తుంది. అంటే మన క్యాళ్ళు ఉండరు ఇక వాళ్ళు. మ్యాక్సిమం బోనాల పండుగ అంటే ఏ ఊర్లోనైనా ఇట్లనే ఉంటుంది. బోనాలు, పోతరాజులు, ఇంక ఇదే హడావిడి. ఈ బోనాల పండుగ రోజు పోతరాజులని ఆల్మోస్ట్ అమ్మవారి అంశంలాగానే ట్రీట్ చేస్తారు అందరూ. సో అందుకే కొంతమంది ఆయన ముందుకు వచ్చి ఆ తాడుతోని కొట్టించుకుంటారు అనమాట. అంటే లోపల ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా గ్రహదోషాలు ఉన్నా తొలగిపోతాయని వాళ్ళ నమ్మకం అనమాట. సో యూత్ అయితే మస్తు ఎంజాయ్ చేస్తారబ్బా. అంటే ముందుకు వచ్చి మరీ కొట్టించుకుంటారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని ముందుకు నెట్టేస్తూ ఉంటారు, వీని కొట్టు అని చెప్పేసి. వాళ్ళు మాత్రం భలే ఎంజాయ్ చేస్తారు. ఈ ఊరు వాళ్ళైతే ఏ మూలలు ఉన్నా సరే ఖచ్చితంగా వస్తారు బోనాల పండుగకి అమ్మవారికి బోనం సమర్పించడానికి. ఇక అమ్మవారి దర్శనం చేసుకొని బోనం కూడా సమర్పించేసి అత్తమ్మ ఇంటికి వచ్చేసింది. సో మామయ్య బోనం తీసుకొని మళ్ళీ ఇంట్లో పెడుతున్నాడు అనమాట. ఇక ఇంట్లో దేవుడి ముందు బోనం దింపిన తర్వాత మళ్ళీ దీపం వెలిగిస్తుంది అత్తమ్మ. ఈసారి ఈ బోనాలు మిస్ అయినా కూడా ఈ వీడియోస్ చూసిన తర్వాత మిస్ అయినా అన్న ఫీలింగ్ అయితే మొత్తం పోయింది నాకు. సో ఫైనల్గా ఈ వీడియో చూసిన తర్వాత మా ఊరి బోనాలు మీకు ఎట్లా అనిపించినాయో కామెంట్ అయితే చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు కొలంబియా పిల్ల. సరే మళ్ళా ఉంటిగా.